నలుగురు కొడుకులు కదా, ఒకటి చనిపోయాడు, ముగ్గురు ఉన్నాం. అవునయ్యా చూస్తున్నారు ఫ్రెండ్ వీళ్ళందరూ మెలిసిపోతారు, దిగు మెలిసిపోతారు. నీవు వదిలే, నీవు అయితే ట్రాక్టర్ చేస్తారు ఇప్పుడు కూడా. నా అమ్మ ఉంది. నేను చిన్నపై 90 సంవత్సరాలు నాది లేదు. మా అమ్మకి చెప్తే పగలు వెళ్తాం, అక్కడ 3 బంద్ అయిపోయింది కదా, ఎవరో వదిలేశారు కదా, జనం వచ్చారు. బంద్ అయిపోతే అక్కడ వెళ్ళి అమ్మ దగ్గర చూసి వస్తాం. ఎవరు పోలీసు వీళ్ళందరూ ఉన్నారు కదా, అయ్యా నేను వెళ్తాను. మా అమ్మ వస్తే వెళ్తాను. నమస్కారం అమ్మ. ఈ గుడిలో, ఈ నిర్మాణంలో కానీ దేనిలో కానీ మీ తప్పు లేనే లేదు. మీరు మేలు చేశారు, ప్రజలకు ఒక చరిత్ర సృష్టించారు. మీలాంటి మనిషి వాళ్ళు పుట్టడం ఎవడేమనుకున్నా అనుకోని, నేను చెప్తున్నాను కదా, మీరు చేసింది మంచి చేశారు, అది కర్మ, అంటే విధి రాత చెప్పలేము. అలాగే జరుగుతాయి. చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి జరగాలి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను, కలిసి వచ్చాను, మిమ్మల్ని కలుసుకున్నాను. వాళ్ళకి నాకు చూసింది నేను చేస్తున్నాను. అది ఆత్మశాంత వల్ల అది ఏది అవుతాయా, మా తండ్రి వెళ్ళిపోతారా స్వామి దగ్గర నేను వెళ్ళిపోయింటే బాగుండు. అలాగే అయ్యా మీరు ఉండబట్టే మంచి జరుగుతుంది. అయితే నాకు నాలుగు లేదు కదా, అమ్మంటుంది 10 వెళ్తాం, అమ్ముకుంటే నేను బండి ప్లే చేయలేను, నాలుగు లేదు, ఇవన్నీ ఎట్లా మీరు ఎలా గేరేస్తారు? ఇవన్నీ వేస్తారా మీరు? నువ్వు అయితే మంచి కళగున్నా, మంచి పడుకుంటు, నీకు మంచి లక్ష్మీ కళ, అరే మా అమ్మ కళ నాకు తెలుస్తుంది. ఏ అన్ని అనుకో లక్ష్మీ కళ ఉన్నాడు నువ్వు, నీకేమవుతావు? ఈడొకడు మంచి కళ ఉన్నాయి, ఏంటి అవుతుంది? 100 సంవత్సరాలు బతుకుతాడు, మంచి పని. నేను ఈ పని చేసి ఖుషీలో అయిపోయాను. ఇప్పుడు అమ్మ ఇలాగైపోయిందంటే గుడి దగ్గరికి వెళ్ళి రాలేదు. అయితే వచ్చాను, మా అమ్మ ఉంది, ఇప్పుడు వెళ్తాను, గుడి దగ్గర వెళ్తాను. అయ్యా లేదయ్యా, అలా ఉండి ఏమవుతాయి? చూడు ఎలా వెళ్ళిపోతాడు. అదే అబ్బా చూడు ఎలా ఉంది లక్ష్మీ కళ. ఆలు మంచోడు, పర్వాలేదు మీరే వెళ్ళిపోతాడు. ఇది అలా
మా అమ్మ డేట్ ఆఫ్ బర్త్